ఇంగ్లాండ్ దేశంలోనట ఒక కోటీశ్వరుడు ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అదే విధముగా ఆ కుమారుడు ఒకరోజు ఒక విలేజ్ ఏరియాకి వెళ్ళి విలేజ్లో అక్కడ ఒక ఊబి దగ్గర ఇరుక్కుపోయి చనిపోయేటకు సిద్ధంగా ఉన్నాడు. అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడంట. వ్యవసాయ కూలీలాగా ఉన్నాడంట. వ్యవసాయ కూలీ పని చేస్తున్నాడు. చూసి ఇమీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఊబిలో కూరుకుపోతే ఇంకా చనిపోవడమే, వేరే మాట లేదు. అటువంటి వ్యక్తిని రక్షించాడు. తండ్రి వచ్చాడంటే ఇంటికి వచ్చినప్పుడు ఈ కుర్రోడు అన్ని విషయాలు చెప్పాడు. నేను పలానా గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఊబిలో చనిపోయి ఉండేవాడిని, ఈ సమయానికి నేను చనిపోయి ఉండవలసింది, నన్ను ఒక వ్యక్తి రక్షించాడు. వెతుక్కుంటా కూలీ వారి దగ్గరికి ఆ ఊరిలో ఒక చిన్న పాక ఉందంట. ఆ పాకలో వాళ్ళు నివసిస్తున్నారు. చాలా బాధపడ్డాడంట. ఇది ఎవరైతే ఈ కుర్రోడిని రక్షించడం వాళ్ళ తండ్రి గారు, ఇంత బీదవాళ్ళ వీళ్ళ కొరకు నేను ఒక పెద్ద భవనం కట్టించిస్తా అని ఆ తండ్రితో చెప్తున్నాడంట. ఈ బీదవాను అయితే ఆయనకు కూడా, బీదోడికి కూడా ఒక కొడుకున్నాడు. కొడుకుని చదివించలేకపోతున్నాడంటే అయితే ఈయన ఏం చేశాడు, ఈ కోటీశ్వరుడు, నీ కొడుకుని నేనే చదివిస్తాను, నా కొడుకు ప్రాణాన్ని రక్షించావు, నా కొడుకుని నువ్వు కాపాడినందుకు నీకు వందనాలు. బీదవాని యొక్క కొడుకు మంచిగా చదువుకున్నాడు, ఒక సైంటిస్ట్ అయ్యాడు. సైంటిస్ట్ అయ్యి ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశంలో బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చే రోగాలకి మందు లేదు. ఈ కొడుకు ఆ మందు కనిపెట్టాడంట. ఏ మందు కనిపెట్టాడు? పెన్సిలిన్ అనే ఇంజెక్షన్. ఆయన పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్టు పెన్సిలిన్ ఇంజెక్షన్ కడుక్కున్న తర్వాత అనేక మంది మరణాపాయంలో ఉన్నవాళ్ళు, రోగముతో ఉన్నవాళ్ళు బతకడం ప్రారంభించారు.